హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి, ఈరోజు కూడా చిన్న వీడియోతో వచ్చానండి. అన్ని ముత్యాల లాంటి మాటలు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు జరిగే విషయాలను గురించి చెప్తున్నానండి. నిమిషానికి మనకు ఎదురవుతాయి ఈ సంఘటనలు. ఓకే అండి, ఒక మనిషి బాగా ఎదిగాడు అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఆ గొప్పగా ఎదిగిన దాని వెనకాల ఉన్న కష్టము ఎంత నలిగిపోయాడో అర్థం చేసుకోలేరు. అది మాత్రం ఎవరికి తెలియదని చెప్పానండి. అదేవిధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సంస్కారం ఉండాలని కూడా చెప్పానండి. సంస్కారం అనేది చాలా ముఖ్యమని చెప్పాను. అదేవిధంగా గొప్పవాళ్ళు అనేది కోటీశ్వర్లు ఎవరంటే ప్రశాంతంగా నిద్రపోయేవారు, సంతోషంగా నిద్ర లేచిన తర్వాత సంతోషంగా ఉండేవాళ్ళే గొప్పవాళ్ళని కూడా చెప్పానండి. అదేవిధంగా వర్షంకి గొడుగు ఎంత ముఖ్యమో గొడుగు వర్షంలో నిలబడడానికి అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా వర్షాన్ని ఆపడం దానివల్ల కాదు కదా. అదేవిధంగా దేవుడు సమస్యలను పరిష్కరిస్తాడు, కానీ అసలే రాకుండా సమస్యలను మాత్రం ఆపకుండా చేయలేడు అని చెప్పానండి. ఓకే అండి, ఇటువంటి చిన్న చిన్న విషయాలే కానీ మనకు ఆలోచిస్తే ఎంతో గొప్ప విషయాలుగా అనిపిస్తాయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి, మనము చదువు ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు, కానీ సంస్కారము విలువలు మాత్రము తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మనము విమర్శలకు వీధి కుక్కలకు భయపడితే మనము గమ్యం చేరలేము. గమ్యం కాదు కదా, వీధి గుమ్మం కూడా దాటలేము. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మనము గాలిలో మేడలు కడుతూ ఉన్న గూడును మాత్రం ఎప్పుడూ కూల్చుకోవద్దండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషుల మనస్తత్వము ఎలా ఉంటుందో తెలుసా అండి? బాగుపడితే చూడలేరు, అదేవిధంగా బాధపడితే ఓదార్చలేరు, కానీ తమ తప్పులను మాత్రము దాచుకొని ఇతరుల తప్పులను వెతుకుతారు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, సమాజము నువ్వు ఎంత ఎదుగుతున్నావన్నదే చూస్తుంది, కానీ దానికోసం నువ్వు ఎంత నలిగిపోయి కష్టపడ్డావు అనేది మాత్రం చూడదు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మనము నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర నుండి లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మన ఆలోచనలు అనేటివి అంటువ్యాధులు లాంటివి. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచనలు చేస్తే పాజిటివ్గానే వస్తాయి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో మనము నిలబడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవుడు మన అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం ఇస్తాడు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మన వాళ్ళు అంటే ప్రతి ఫోటోలో కనబడే వాళ్ళు కాదు, మన ప్రతి కష్టంలో అండగా నిలిచే వాళ్ళు మాత్రమే మన వాళ్ళు.
ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇవేనండి ఈ అమూల్యమైన మాటలు. మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలానే ఉంటుందండి. ఈ విధంగా మాటలు మనము మన వాళ్ళు అని అనుకునే వాళ్ళు ఫోటోల్లోనే కాదండి, ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మనకు అండగా నిలబడేవారే మన వాళ్ళని కూడా చెప్పాను. అదేవిధంగా అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.